గణేశుడు ఎంత తెలివైన వాడో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఒకరోజు గణేశుడు మానవుల సమస్యలు తీర్చడానికి భూలోకానికి వస్తాడు. అలా ఆ రోజు రాత్రి అయిపోతుంది. కైలాసానికి రేపు వెళదాం అని భూలోకంలోనే ఒక అడవిలోనే గణేశుడు మరియు మూషికుడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటారు. భోజనం చేసి నిద్రపోదాం అని అనుకుంటుండగా మూషికుడు నిద్ర రావడం లేదు స్వామి, ఏదైనా కథ చెబుతారా అని అడుగుతాడు. నీకు కథ కావాలా మూషిక? కథ సరే విను అని, ఇది నిజంగా జరిగిన కథ మూషిక అని ఒక భయంకరమైన దెయ్యాల కథ చెప్పడం మొదలు పెడతాడు. గణేశుడు కథ చెబుతుంటే మూషికుడు భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. స్వామి ఆపు, ఇక ఆపండి స్వామి అని ఎంత చెబుతున్నా కూడా గణేశుడు ఆపకుండా కథ చెబుతూనే ఉంటాడు. గణేశుడు కథ మొత్తం చెప్పి ఈ కథ నిజంగా ఈ అడవిలోనే జరిగింది అని చెప్పి నవ్వుతూ నిద్రపోతాడు. కానీ మూషికుడికి మాత్రం అస్సలు నిద్ర రాదు. నా కొంప ముంచావు కదా స్వామి, నోరు మూసుకొని ఉండకుండా నేనే అడిగాను, నాకు